ప్రెజెంట్ పాకిస్తాన్ కంటే బంగ్లాదేశ్ మన ఇండియన్ పేషెంట్స్‌ని టెస్ట్ చేస్తుంది. నిన్న ఇండియన్ ఎంబసీ మీద అటాక్స్ అండ్ అంతకుముందు సముద్రంలో మన ఫిషర్‌మ్యాన్‌ని బంగ్లాదేశ్ ఆర్మీ చంపడం, ఇండియా గురించి నెగెటివ్‌గా అక్కడ పొలిటికల్ లీడర్స్ ప్రచారం చేయడం ఇంకా చాలా జరుగుతున్నాయి. అండ్ దారుణమైన విషయం ఏంటంటే రోజు రోజుకి పాకిస్తాన్ కంటే బంగ్లాదేశే ఎక్కువ రాడికల్ కంట్రీగా మారుతుంది. అండ్ దానికి రీజన్ డైరెక్ట్‌గా అయితే మొహమ్మద్ యూనస్ అండ్ ఇండైరెక్ట్‌గా అమెరికన్ డీప్ స్టేట్ అండ్ ఐఎస్ఐ. అండ్ నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. చాలా దారుణంగా ఉంది. నేను విజువల్ చూసాను ట్విట్టర్‌లో. అది ఇక్కడ ప్లే చేయలేను. అక్కడ ఒక హిందువుని చంపేసి ఆయన శవాన్ని చెట్టుకు వేలాడదీశారు. అండ్ ఆ శవానికి నిప్పంటించారు. అండ్ దారుణమైన విషయం ఏంటో తెలుసా? ఇది జరిగి దాదాపు 24 గంటలవుతుంది. ఇంతవరకు ఈ చావు మీద కేస్ ఫైల్ అవ్వలేదు. బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఈ ఇన్సిడెంట్‌ని ఖండించింది. బట్ ఏం ఉపయోగం చెప్పండి? ఇలాంటి దారుణమైన ఇన్సిడెంట్ మీద ఇంతవరకు కేస్ ఫైల్ అవ్వల. అండ్ అందరికీ తెలుసు ఇలాంటి ఇన్సిడెంట్స్‌ని వెనకాలుండి నడిపిస్తుంది బంగ్లాదేశ్ గవర్నమెంటే. అండ్ ఈరోజు, రేపు ఇలాంటి అటాక్స్ ఇంకా ఎక్కువ జరగచ్చు. మొన్నటి నుంచి ఇండియన్ ఎంబసీ మీద జరుగుతున్న అటాక్స్‌కి అండ్ ఇక ముందు జరగబోయే దారుణాలకి రీజన్ ఒకరి చావు. అండ్ ఆ చావు వెనకాల ఉన్న రీజన్ బంగ్లాదేశ్ అండ్ ఇండియా మధ్యలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడమే. ఆ ప్రాసెస్‌లో భాగంగానే మన ఇండియన్ ఫిషర్‌మ్యాన్‌ని చంపేశారు. అండ్ అలాగే ఇప్పుడు గొడవలు చేస్తున్నారు. బట్ ఇదంతా పబ్లిక్‌కి అంటే పబ్లిక్ కళ్ళలో కనపడకుండా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా జరుగుతున్నాయి. అందుకే బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుందనేది చాలామందికి అర్థం కావట్ల. బట్ వాటన్నిటినీ కలిపి మీకు ఒక క్లియర్ పిక్చర్ ఈరోజు వీడియో ద్వారా చూపిస్తాను. సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు వీఆర్ రాజా. 12th డిసెంబర్ అంటే అటు ఇటుగా ఒక 7 రోజుల ముందు సెంట్రల్ ఢాకాలోని పురాణా పల్టాన్ ఏరియాలో ఉన్న ఒక మాస్కో నుంచి షరీఫ్ ఒస్మాన్ హదీ అనే ఒక 32 ఏళ్ల వ్యక్తి తన ఈవినింగ్ ప్రేయర్స్ని కంప్లీట్ చేసుకుని వస్తున్నాడు. ఆయన రిక్షాలో ట్రావెల్ చేస్తున్నాడు. అయితే అదే టైంలో ఒక బైక్ అడ్డుగా వచ్చింది. అండ్ ఆ బైక్ వెనకాల కూర్చుని ఒక పర్సన్ వెంటనే గన్ తీసి ఈ షరీఫ్ ఒస్మాన్ హదీని కాల్చాడు. అండ్ ఇది ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్‌కి స్టార్టింగ్ పాయింట్. ఒక పర్సన్‌ని చంపితే ఇంత గోల జరుగుతుందా అంటే యెస్, జరుగుద్ది. ఎందుకంటే ఆ పర్సన్ బంగ్లాదేశ్‌లో బాగా ఫేమస్ అండ్ యాంటీ ఇండియా ప్రాపగండాకి ఫ్యూయల్ పోసి నిప్పంటించే వ్యక్తుల్లో ఫస్ట్ లైన్‌లో ఉంటాడు. ఇంతకీ ఎవరనుకుంటున్నారా? బంగ్లాదేశ్‌లో లాస్ట్ ఇయర్ జూలై 2024న స్టూడెంట్ లెడ్ అప్రైజింగ్ జరిగింది తెలుసు కదా! అదే స్టూడెంట్ పేర్లు చెప్పుకొని ఉగ్రవాదులు జాయిన్ అయ్యారు. అండ్ అలాంటి వాటిల్లో ఒకటే స్టూడెంట్ ప్రొటెస్ట్ గ్రూప్ ఇంకిలాబ్ మంచా. ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్ గ్రూప్ స్టార్ట్ అయింది అదే సంవత్సరంలో. షేక్ హసీనా గవర్నమెంట్‌కి అగైనిస్ట్‌గా రాడికల్ అటాక్ చేసింది. ఈ ఇన్కిలాబ్ మంచా గ్రూప్‌కి చెందిన వాళ్ళే. అండ్ మీకు ఇంతకు ముందు ఒక విషయం చెప్పాను. అదేంటంటే బంగ్లాదేశ్‌లో ఒక రాడికల్ పొలిటికల్ పార్టీ ఉండేది. అండ్ దాని పేరు జమాత్ ఈ ఇస్లాం. షేక్ హసీనా పవర్‌లో ఉన్నప్పుడు ఈ పార్టీని బ్యాన్ చేశారు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ పార్టీ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ విడిపోవడానికి వ్యతిరేకం. సో అందుకే ఆ టైంలో అంటే 1971 యుద్ధంలో ఇది పాకిస్తాన్‌కి హెల్ప్ చేసింది. అండ్ ఆ తర్వాత కూడా చాలా వార్ క్రైమ్స్ చేసింది. అలాగే జమాత్ అండ్ దాని స్టూడెంట్ వింగ్ ఇస్లాం ఛత్రా షిబి బంగ్లాదేశ్‌లో చాలా ప్రొటెస్టులు చేయడం అండ్ అక్కడ అన్రెస్ట్ క్రియేట్ చేయడం అండ్ అలాగే బంగ్లాదేశ్‌లోని మైనారిటీస్‌ని ఇష్టం వచ్చినట్టు చంపడం, కన్వర్ట్ చేయడం లాంటివి చేసేవి. దాంతో ఈ పార్టీని బ్యాన్ చేశారు. అది కూడా 2013లో బంగ్లాదేశ్ సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుని బేస్ చేసుకునే దీన్ని బ్యాన్ చేశారు. అయితే ఈ పార్టీకి అండ్ ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్ గ్రూపులు అని చెప్పుకునే ఇంకిలాబ్ మంచాకి సంబంధాలున్నాయి. డైరెక్ట్‌గా కాదు, బట్ ఇండైరెక్ట్‌గా. అంటే 2 వేరే వేరే ఆర్గనైజేషన్స్ బట్ మోటివేషన్ మాత్రం ఒకటే. అండ్ ఐడియాలజీ కూడా ఒకటే. ఈ ఇంకిలాబ్ మంచా అనే ఆర్గనైజేషన్ షేక్ హసీనాని పవర్‌లోంచి దించడం అండ్ వైలెంట్ ప్రొటెస్ట్‌లు చేయడంలో చాలా ఫేమస్ రోల్ ప్లే చేసింది. అండ్ దానికి లీడర్ అండ్ ఫౌండరే ఈ ఒస్మాన్ హడీ అంటే చనిపోయిన వ్యక్తి. అండ్ ఆబ్వియస్‌గా షేక్ హసీనా పవర్‌లో నుంచి వెళ్ళిపోయాక యూనస్ పవర్‌లోకి వచ్చాడు. అండ్ ఆ తర్వాత జమాత్ ఈ ఇస్లాం పార్టీ మీద బ్యాన్‌ని లిఫ్ట్ చేశాడు. ఆ తర్వాత ఆబ్వియస్‌గా ఈ ఒస్మాన్ హదీ పార్టీ అయిన ఇంకిలాబ్ మంచా కూడా పవర్‌లోకి రావాలి కదా మరి. కానీ రాలా. యాక్చువల్‌గా వాళ్ళు ఈ ఇంకిలాబ్ మంచా అనే పేరుతో పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేశారు. బట్ యూనస్ గవర్నమెంట్ ఈ పార్టీని డిస్బాండ్ చేసి వాళ్ళని ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేయనీయకుండా చేసింది. అండ్ మీకు తెలుసో తెలీదో రేపు 12th ఫిబ్రవరి 2026న బంగ్లాదేశ్‌లో డెమోక్రటిక్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అండ్ ఈ ఎలక్షన్స్‌కి అండ్ ఇప్పుడు జరిగే అన్నిటికి ఒక కనెక్షన్ ఉంది. అండ్ ఈవెన్ పార్టీని బ్యాన్ చేసినా సరే ఈ హదీ నెక్స్ట్ ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ముఖ్యంగా దాకైట్ కాన్స్టిట్యుయెన్సీలో ఈయనకి చాలా పాపులారిటీ ఉంది. అండ్ ఈ హదీని ఫేమస్ చేసింది అతని యొక్క యాంటీ ఇండియా స్టాన్స్. ఈవెన్ వీడు కూడా ఒక పోస్ట్ కూడా చేశాడు. అండ్ ఈ పోస్ట్‌ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఎనీవేస్ ఈ పోస్ట్‌లో వాడు పోస్ట్ చేసింది చూడండి. ఇండియా యొక్క నార్త్ ఈస్ట్ మొత్తం కూడా బంగ్లాదేశ్‌లో కలిసినట్టు చూపిస్తున్నాడు. అండ్ అలాగే కాశ్మీర్ ఏరియా కూడా పాకిస్తాన్‌లో ఉన్నట్టు చూపిస్తున్నాడు. అండ్ బంగ్లాదేశ్‌లో ఇలాంటి లీడర్స్‌కి తక్కువేం లేదు. చాలామంది ఇలాగే ఉన్నారు. అండ్ 12th డిసెంబర్న ఈ ఒస్మాన్ హదీ నమాజ్ చేసుకుని ఆ తర్వాత సెంట్రల్ ఢాకాలో తన పొలిటికల్ క్యాంపెయినింగ్‌ని స్టార్ట్ చేశాడు. అండ్ అలాగే అతను ట్రావెల్ చేస్తుంది కూడా బ్యాటరీ పవర్డ్ ఆటో రిక్షాలో.
అప్పుడే ఒక పర్సన్ మాస్క్ వేసుకొని హదీ గాడిని షూట్ చేశాడు. వెంటనే ఇతన్ని ఢాకా మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కి తీసుకొని ఎళ్లారు. అండ్ అక్కడ డాక్టర్స్ ఇతని మీద ఇమ్మీడియేట్‌గా బ్రెయిన్ సర్జరీ చేశారు. బట్ అక్కడ అతని పరిస్థితి ఇంకా దారుణంగా తయారవ్వడంతో ఎవర్ కేర్ హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత డిసెంబర్ 15న హదీకి అడ్వాన్స్ మెడికల్ ట్రీట్మెంట్ అవసరం అని చెప్పి సింగపూర్‌కి ఎయిర్ లిఫ్ట్ చేశారు. అక్కడ అతనికి ఒక న్యూరో సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో అడ్మిట్ చేశారు. బట్ అక్కడ డాక్టర్స్ అప్పటికే ఇతని బ్రెయిన్‌కి చాలా బుల్లెట్ డ్యామేజ్ చేసిందని చెప్పి అనౌన్స్ చేశారు. అండ్ దాదాపు 6 డేస్ హాస్పిటల్‌లో ఉండి డిసెంబర్ 18న అంటే నిన్న చనిపోయాడు. అండ్ టైమింగ్ కూడా చూడండి. ఉస్మాన్ హదీ బంగ్లాదేశ్‌లో ఉన్నంత వరకు ఎటువంటి ప్రొటెస్టులు జరగల. బట్ ఎప్పుడైతే ఈయన్ని సింగపూర్ పంపించారో ఆ తర్వాత 2 రోజులకి అండ్ అలాగే చనిపోవడానికి ఒక రోజు ముందు అంటే 17th డిసెంబర్‌న బంగ్లాదేశ్ రాడికల్స్ ఢాకాలో ఉన్న ఇండియన్ ఎంబసీ మీద అటాక్ చేయడానికి ట్రై చేశారు. ఎందుకంటే ఈ అటాక్ వెనకాల ఇండియా ఉందని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అండ్ ఈ అటాక్ చేయడానికి కూడా ట్రై చేశారు. అండ్ ఇందులో మొత్తం యాంటీ ఇండియా స్లోగన్సే మనకు ఎక్కువ వినిపిస్తున్నాయి. అండ్ అంతేకాకుండా ఇండియాలో ఉన్న షేక్ హసీనాని వెనక్కి తీసుకురావాలని ప్రొటెస్టులు చేస్తున్నారు. నిజంగా ఇండియానే ఈ అటాక్స్ వెనకాల ఉంది అని అనుకుంటే ఈ హదీగాడి కంటే ముందు చాలామంది ఇండియన్ నార్త్ ఈస్ట్ మ్యాప్ని బంగ్లాదేశ్లో కలుపుదామని చెప్పి అనౌన్స్ చేశారు చూసారా. వాళ్ళందరినీ వదిలేసి ఏదో ఒక చిన్న పాపులర్ లీడర్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది చెప్పండి. అండ్ అంతేకాకుండా ఈ హదీ పోవడం వల్ల ఎవరికి ఎక్కువ లాభం, ఇండియాకా లేక యూఎస్ గవర్నమెంట్కా? అండ్ ఏ రోజైతే మన ఇండియన్ ఎంబసీ మీద అటాక్ చేయాలని బంగ్లాదేశ్ చూసిందో అదే రోజు ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అదేంటంటే బే ఆఫ్ బెంగాల్లో మన ఇండియన్ ఫిషర్ బోట్ ఒకటి వెళ్ళింది. అండ్ వాళ్ళు మన ఇండియన్ అండ్ బంగ్లాదేశ్ యొక్క బోర్డర్ ఏరియాలో ఉన్నారు. అండ్ వాళ్ళు అక్కడ తెలియక ఫిష్ నెట్స్ వేస్తుంటే సడన్గా వాళ్ళ షిప్ అయిన ఇండియన్ వెజల్ ఎఫ్బి పరిమిత 11ని ఒక బంగ్లాదేశీ పెట్రోలింగ్ షిప్ వచ్చి గుద్దింది. అండ్ అంతేకాకుండా ఒక ఫిషర్ మ్యాన్ని స్పియర్ లాంటి వెపన్ వచ్చి గుచ్చుకుందంట. ఈ విషయం అక్కడికి వెళ్ళిన 11 మంది ఫిషర్ మ్యాన్లో ఒకళ్ళు చెప్పారు. అండ్ ఆ వెజల్ వచ్చి గుద్దాక బోట్లో నుంచి అందరూ కింద పడ్డారు. అండ్ అదే టైంలో ఒక పర్సన్కి ఈ స్పియర్ లాంటిది గుచ్చుకుంది. అండ్ ఈ మొత్తం ప్రాసెస్లో 5గురికి అసలు ఆచూకీ కూడా తెలియలే ఇప్పటికి. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్ మన వాటర్ బార్డర్స్లో జరిగితే మనం వాళ్ళని అరెస్ట్ చేసి వెనక్కి అప్పచెప్తాం. ఈ ఇన్సిడెంట్ జరగక ముందు కూడా అదే జరిగింది. వాళ్ళ కొంతమంది ఫిషర్మెన్ని మనం అరెస్ట్ చేసాం. అండ్ మన వాళ్ళని కొంతమంది వాళ్ళు అరెస్ట్ చేశారు. అండ్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాక ఇంకొకసారి ఇలా చూసుకోకుండా రావద్దని చెప్పి వెనక్కి పంపించేస్తారు. బట్ ఇలా చంపడం అనేది చాలా దారుణం. అండ్ ఇండియన్ ఎంబసీ దీని మీద ఏమీ స్ట్రాంగ్గా రెస్పాండ్ కూడా అవ్వాల. అక్కడ వెస్ట్ బెంగాల్ లోకల్ పోలీస్ మాకు ఇన్సిడెంట్ గురించి తెలిసింది, మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని చెప్పారు. సో అటువైపు ఇండియన్ ఎంబసీ, ఇటువైపు మన ఫిషర్మ్యాన్కి ఇలా జరగడంతో మన హై కమిషన్ బంగ్లాదేశ్ యొక్క అంబాసిడర్ని పిలిపించి మాట్లాడింది. అండ్ అలా పిలిపించి మాట్లాడడం అనేది డిప్లొమాటిక్గా ఇలాంటి వాటికి గట్టిగా కౌంటర్ ఇచ్చే ముందు మన ఇండియా చేసే చివరి ప్రయత్నం. అండ్ నేను ఒక్కరోజే చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. బట్ ఈ ఇన్సిడెంట్స్ యొక్క డాట్స్ కనెక్ట్ అయ్యేలా మీకు ఒక థియరీ చెప్తాను చూడండి. అదేంటంటే బంగ్లాదేశ్లో ఇలా అన్రెస్ట్ క్రియేట్ చేయడమే ఇప్పుడు అక్కడ గవర్నమెంట్కి కావాలి. అండ్ వీటి వెనకాల ఉన్నది యూఎస్ గవర్నమెంట్. యూసీ బంగ్లాదేశ్లో రేపు ఫెబ్లో ఎలక్షన్స్ జరుగుతాయి. అండ్ ఈ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు? అక్కడ ఉంది 3 పెద్ద పార్టీస్. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి ప్రజెంట్ బంగ్లాదేశ్లో ఉన్న పెద్ద పార్టీ. అండ్ షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్కి మెయిన్ కాంపిటీటర్. బట్ ఈ అవామీ లీగ్ ఏఎల్ని ఇప్పుడు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయనీయకుండా చేశారు. సో ఈ బిఎన్పినే ఇక్కడ మేజర్ పార్టీ. అండ్ ఇప్పటికీ ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినా సరే గవర్నమెంట్ ఫామ్ చేయగలని పార్టీ ఇదే. అండ్ సెకండ్ వచ్చేసి జమాత్ ఈ ఇస్లామీ బంగ్లాదేశ్. ఈ బిఎన్పి తర్వాత పవర్ఫుల్ పార్టీ ఇదే. అండ్ ఇది ఒక షరియా బేస్డ్ గవర్నెన్స్. అండ్ దీనికి రూరల్ ఏరియాస్లో గెలిచే ఛాన్స్ ఉంది, కానీ అర్బన్ అండ్ లిబరల్ ఏరియాస్లో గెలిచే ఛాన్స్ చాలా తక్కువ. అండ్ అంతేకాకుండా ఇది ఒకప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చిన పార్టీ. 2024లో యూఎస్ వచ్చాక ఈ పార్టీ మీద బ్యాన్ని లిఫ్ట్ చేశారు. అండ్ ఇప్పుడు ఇది పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ ఇది డైరెక్ట్గా పవర్లోకి రాలేదు, కానీ ఈ 2 మేజర్ పార్టీస్ ఉన్నాయి కదా, అంటే ఒకప్పుడు అవామీ లీగ్ ఈ బిఎన్పి పార్టీస్ మధ్యలో పవర్ని డిసైడ్ చేసే పార్టీ ఇదే అయ్యి ఉండేది. దీనికి వచ్చే 1-2 సీట్స్లోనే పవర్లో ఎవరుంటారనేది డిసైడ్ చేస్తుంది. అండ్ మూడోది నేషనల్ సిటిజన్ పార్టీ ఎన్సిపి. అండ్ ఇది స్టూడెంట్ వింగ్ పార్టీ. అండ్ దీనికి లీడర్ కూడా చాలా యంగ్, నహీద్ ఇస్లాం, 27 సంవత్సరాలు. అండ్ వీళ్ళు గెలిచే ఛాన్స్ అస్సలేదు. బట్ మిగతా 2 పార్టీస్ చేయలేని పని వీళ్ళు చేశారు. అదేంటంటే షేక్ హసీనాని పవర్లోంచి తీసేయడం. అర్థం కాలేదా? 2024లో జరిగిన ప్రొటెస్ట్లో మెయిన్ రోల్ ప్లే చేసింది. అంటే ఈ అటాక్స్ వైలెంట్గా అవడానికి ముందు వరకు దాన్ని లీడ్ చేసింది ఈ ఎర్రిపప్పలే. ఎర్రిపప్పలు ఎందుకు అన్నానంటే వాళ్ళ దేశాన్ని వాళ్ళే నాశనం చేసుకున్నారు కాబట్టి. ఆ తర్వాత అవామీ లీగ్ ఇందులో పార్టిసిపేట్ చేయడం లేదు. ప్లస్ చిన్న చిన్న పార్టీస్ ఉన్నాయి, లైక్ జాతీయ పార్టీ లేదా లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, లెఫ్ట్ పార్టీస్ ఇలాంటివి ఉన్నాయి. బట్ వీటికి ఛాన్స్ కూడా రాదు. సో పైన 3 పార్టీస్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ మూడిట్లో ఎవరు పవర్లోకి వస్తారనేది మీకు తెలుసు. బిఎన్పి
ఇది ఒకప్పుడు యాంటీ ఇండియా పార్టీ, ఎందుకంటే ఇండియా షేక్ హసీనాకి ఎక్కువగా సపోర్ట్ ఇచ్చేది కాబట్టి. కానీ ఈ బీఎన్పీ ఇప్పుడు ఇండియా వైపే చూస్తుంది. అండ్ రూమర్స్ ప్రకారం ఈ బీఎన్పీ లీడర్ అయిన తారిక్ రెహమాన్ ఆల్రెడీ ఇండియాతో కాంటాక్ట్లో ఉన్నాడని కన్ఫర్మ్ అయింది. ఇతను ఎవరంటే బంగ్లాదేశ్ యొక్క ఎక్స్పీఎం అయిన తరీక్ జియా యొక్క కొడుకు. అండ్ హసీనా టైంలో బంగ్లాదేశ్ వదిలి పారిపోయాడు, ఇప్పుడు బంగ్లాదేశ్లో తిరిగి వస్తున్నాడు. అండ్ నేను రాకముందే బీఎన్పీ ఆల్రెడీ ఇండియాకి సిగ్నల్స్ పంపింది. గైస్, ఈ వీడియోలో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ వరకు మీరు చూసారంటే ఇలాంటి జియో పాలిటిక్ టాపిక్స్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నా. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి జియో పాలిటిక్స్ వీడియోసే కదా, మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉంటాయి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అదేంటంటే మాకు బంగ్లాదేశ్లో ఎటువంటి గొడవలు వద్దు, అండ్ మేము యాంటీ ఇండియా ప్రాపగాండాని ఫ్యూయల్ చేయము, మాకు ఎలక్షన్స్ ఆన్ టైంలో జరగాలి అని చెప్పి ఇండైరెక్ట్గా లండన్లో జరిగిన మీటింగ్స్లో ఈ తారిక్ రెహమాన్ ఇచ్చిన ఇంటర్వ్యూస్తో కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి తెలుసు షేక్ హసీనా గవర్నమెంట్ లేకపోతే బీఎన్పీకి తిరుగులేదని, ఎదురులేదని, వాళ్ళే ఈజీగా గెలుస్తారని. అండ్ వాళ్ళు గెలిచాక వాళ్ళకి ఇండియా అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ట్రేడ్స్, ట్రాన్సిట్, అలాగే రీజనల్ జియో పాలిటిక్స్లో ఇండియా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. అండ్ ఇక్కడ ఉన్న ఇంకొక ఇష్యూ ఏంటంటే, ప్రజెంట్ బంగ్లాదేశ్ యొక్క సిచ్యువేషన్. ఒక పొలిటికల్ పార్టీ రాకపోతే బంగ్లాదేశ్ కూడా మినీ పాకిస్తాన్ అవుతుంది ఏంటి, ఆల్రెడీ అయ్యింది కూడా, అది వేరే విషయం. సో వాళ్ళకి పవర్ కావాలి. అండ్ అలా పవర్ కావాలంటే ఎలక్షన్స్ జరగాలి. బట్ ఇప్పుడు జరిగే ఈవెంట్స్ చూస్తుంటే ఎలక్షన్స్ జరిగేలా కనిపిస్తుందా? లేదు. దానికి రీజన్ మొహమ్మద్ యూనస్. మొహమ్మద్ యూనస్ అనే పర్సన్ పవర్లోకి ఎలా వచ్చాడు? బంగ్లాదేశ్లో జరిగిన అన్రెస్ట్ వల్ల వీడు పవర్లోకి వచ్చాడు. అండ్ రేపు ఎలక్షన్స్ అయితే ఏమవుతుంది? వీడు పవర్లో నుంచి పోతాడు. అండ్ వీడిని పవర్లో పెట్టింది ఎవరు? డీప్ స్టేట్ అండ్ ఐఎస్ఐ. అండ్ వీడి పవర్లోకి వచ్చాక బంగ్లాదేశ్ ఎలా ఉంటుంది? పూర్తిగా ఒక రాడికల్ కంట్రీగా మారిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ నిన్న జరిగిన ఇన్సిడెంటే తీసుకోండి. ఈ ఇన్సిడెంట్ నిన్న బంగ్లాదేశ్లోని మైమిన్ సింగ్ డిస్ట్రిక్ట్లో జరిగింది. ఇక్కడ దీపు చంద్రదాస్ అనే ఒక పర్సన్ ఉండేవాడు. అండ్ అక్కడ లోకల్ సీన్ని నిన్న చచ్చే వరకు కొట్టారు. దానికి రీజన్ ఈయన ప్రాఫెట్ మొహమ్మద్ గురించి తప్పుగా మాట్లాడాడంట. అండ్ అది కూడా ప్రూవెన్ ఫ్యాక్ట్ ఏమీ కాదు. దాని తర్వాత ఈయన చచ్చే వరకు కాళ్ళతో తన్నారు, రాళ్లతో కొట్టారు, తలకాయ పచ్చడైంది. అండ్ ఒకసారి చనిపోయాక ఇతని న్యూడ్ బాడీని చెట్టుకు వేలాడదీశారు. వీడియో ఉంది కానీ ఇక్కడ పెడితే యూట్యూబ్ వాడు స్ట్రైక్ వేసి అసలు మొత్తం నా వీడియోనే లేపేస్తాడు. అందుకే పెట్టలేకపోతున్నాం, అంత దారుణంగా ఉన్నాయి ఆ విజువల్స్. మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయినా టీమ్ వీఆర్ రాజాలో అయినా వీడియోస్ అప్లోడ్ చేస్తాము, అది కూడా 1 గంట తర్వాత. సో అప్పుడు వెళ్ళి చూడండి. ఆ తర్వాత చెట్టుకి వేలాడదీసిన బాడీకి నిప్పండించారు. అండ్ ఈ ప్రాసెస్లో తాడు కాలి బాడీ కింద పడితే దాన్ని కూడా కాళ్ళతో తంతా ఉన్నారు. అండ్ అది రాడికలిజం. అయితే ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే, ఇది జరిగి 24 గంటలు అవుతున్నా సరే ఎందుకు కేసు రిజిస్టర్ అవ్వాలా? అండ్ పోలీసులు రీజన్ అడిగితే మేము ఇంకా ఫ్యామిలీని ఐడెంటిఫై చేయలేదు, అందుకే కేసు పెట్టలేదని చెప్పారు. ఆ ఫ్యామిలీ వీడియోస్ ఇంటర్నెట్లో ఉన్నాయి, వాళ్ళు బాధపడే వీడియోస్ ఇంటర్నెట్లో ఉన్నాయి. అండ్ కావాలంటే ఆ వీడియోస్ మీరు ఇక్కడ చూడొచ్చు. అలాంటిది బంగ్లాదేశ్ పోలీసులకి వీళ్ళు ఎవరో తెలియదు, అందుకే కేసు పెట్టలేదంట. ఇప్పుడు చెప్పండి, యూనస్ గవర్నమెంట్లో బంగ్లాదేశ్ ఎలా ఉంది? అండ్ ఇది ఒకటే కాదు, ఈ ఉస్మాన్ హదీ చనిపోయిన ఇన్సిడెంట్ అనౌన్స్ చేసిన టైమింగ్ చూడండి. కరెక్ట్గా ఫ్రైడే ముందు రోజు తల్లో బుల్లెట్ తగిలితే ఈయన డేస్ ఎవరైనా బ్రతుకుంటారా? సరే నిజంగానే నా చనిపోయాడు అనుకుందాం. ఫ్రైడే ప్రేయర్స్ రోజు చాలా మీటింగ్స్ జరుగుతాయని బంగ్లాదేశ్కి తెలియదా? అక్కడ రాడికల్ లీడర్స్ని ప్రజలను రెచ్చగొడతారని తెలీదా? ఇవన్నీ తెలిసి కూడా ఈ రోజు ఉదయమే ఈ చావును అనౌన్స్ చేశారంటే దాని అర్థం ఏంటి? సింపుల్, అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి అక్కడ అన్రెస్ట్ క్రియేట్ చేయాలని, అండ్ అలా ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేయాలని. అండ్ ఇదే ప్రాసెస్లో బంగ్లాదేశ్లో యాంటీ ఇండియా సెంటిమెంట్స్ ఎక్కువ చేయొచ్చు. అండ్ ఇదే యూనస్ ఐఎస్ఐ అండ్ అమెరికన్ డీప్ స్టేట్ చేసిన మాస్టర్ ప్లాన్. సౌత్ ఏషియాలో చైనాని కంట్రోల్ చేయడానికి ఇండియా ఉంది, మరి ఇండియాని కంట్రోల్ చేయడానికి ఎవరున్నారు? మొన్నటి వరకు పాకిస్తాన్, బట్ ఇప్పుడైతే ఇండియా, అమెరికా కూడా ఎదురు తిరిగి రష్యా కోసం పెట్రోల్ కొనడం అండ్ గ్లోబల్ ఇష్యూస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం చేస్తుందో అప్పటి నుంచి యూఎస్ఏ ఇండియా మీద కన్నేసింది. అండ్ వాళ్ళకి కావాల్సింది ఇండియాని కంట్రోల్లో పెట్టే ఒక దేశం. అండ్ పాకిస్తాన్ వల్ల కాదని యూఎస్ఏకి అర్థమైంది. సో వాళ్ళకున్న సెకండ్ ఆప్షన్ బంగ్లాదేశ్. అండ్ దానికి పాకిస్తాన్ చేతిలో ఉంది. అదే జమాత్ ఈ ఇస్లామీ పార్టీ ద్వారా అదే చేసి బంగ్లాదేశ్లో ఉన్న ప్రో ఇండియన్ గవర్నమెంట్ని తీసేశారు. అండ్ ఇప్పుడు యూనస్ని పవర్లో పెట్టారు. అండ్ ఈ ప్రాసెస్లో బంగ్లాదేశ్ని పూర్తిగా రాడికల్గా మార్చారు. బట్ ఇప్పుడు బీఎన్పీ పవర్లోకి వచ్చిందంటే బంగ్లాదేశ్ రాడికలిజం ఇండియా మీద ఇంపాక్ట్ చూపించదు. దాంతో వాళ్ళు యూనస్ కానీ లేదా జమాత్ ఈ ఇస్లామీ కానీ పవర్లో ఉండాలి. ఈ జమాత్ ఈ ఇస్లామీ పవర్లో రావడం అప్పుడే చాలా కష్టం. సో వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్, యూనస్ ఇంకొన్ని సంవత్సరాలు బంగ్లాదేశ్లో పవర్లో ఉండాలి. అండ్ అలా పవర్లో ఉండాలంటే వాళ్ళకి బంగ్లాదేశ్ని మినీ పాకిస్తాన్గా మార్చి దాన్ని యాంటీ ఇండియా కంట్రీగా చేయడం ఈజీ అవుతుంది. అండ్ దానికోసమే ఇదంతా. బట్ అలా యూనస్ పవర్లో ఉండాలంటే అతను పవర్లోకి వచ్చినప్పుడు ఏమైతే జరిగిందో అదే ఇప్పుడు కూడా జరగాలి. అంటే పబ్లిక్ అన్రెస్ట్ ఉండాలి. అండ్ దానికోసమే ఇదంతా. అంటే ఈ హదీని చంపడం అండ్ అలాగే దాన్ని ఇండియా మీదకు తొయ్యడం కూడా
ఈ ఇండియా మీదకి తోసే కనెక్షన్ కూడా చాలా నీట్గా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. మండే రోజు అంటే ఎప్పుడైతే ఈ హనీని బంగ్లాదేశ్ నుంచి సింగపూర్ పంపించారో అప్పుడే పోలీసులు దీని వెనకాల ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు. ఈ హదీని కాల్చింది ఫైజల్ కరీం మసూద్ అనే వ్యక్తి. అండ్ ఈ బైక్ నడిపింది వచ్చేసి ఆలంగీర్ షేక్. అండ్ దీంతో పాటు కాల్చిన తర్వాత పారిపోవడానికి అండ్ గన్స్ని దాచిపెట్టడానికి ఒక పెద్ద ప్లాన్ గీశారు. అండ్ అందులో దాదాపు 14 మంది ఉన్నారు. అండ్ అందులో ఫైజల్ కరీం మసూద్ యొక్క చెల్లి అండ్ నా హస్బెండ్ అయిన వహీద్ అహ్మద్ కూడా ఇందులో భాగమే. అండ్ ఇక్కడ లింక్ ఏంటంటే ఈ ఫైజల్ కరీం మసూద్ ఒకప్పటి అవామీ లీగ్ పార్టీ స్టూడెంట్ వింగ్ అయిన ఛాత్రా లీగ్లో మెంబర్. అండ్ అది కూడా ఎప్పుడు చదువుకునే టైంలో. ఇప్పుడు వాడి వయసు 30 పైన. అలాంటి వాడికి ఈ అవామీ లీగ్కి సంబంధం ఉందని లింక్ చేయడానికి. బట్ పట్టుకొని దాదాపు 4 రోజులు అవుతుంది. ఈ హత్య వెనకాల ఉన్న మోటివ్ ఏంటనేది ఇంతవరకు బయటికి రాలా. ఒకసారి మీరు ఆలోచించండి, ఇది ఒక పర్సన్ యొక్క హత్యని చాలా పెద్ద ఇష్యూగా చేశారు. అండ్ ఎవరు హత్య చేశారో దొరికారు కానీ పోలీసులకు మాత్రం 4 రోజులు టైం ఇచ్చినా సరే హత్య వెనకాల ఉన్న కారణం ఏంటో తెలియదు. వినడానికైనా కొంచెమైనా నమ్మే విధంగా ఉండాలి కదా. అండ్ ఇంకోటి, ఈరోజు మధ్యాహ్నం ఈ హత్యకి లింకులు వెతుకుతున్న 2 న్యూస్ పేపర్స్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ద డైలీ స్టార్ అండ్ బెంగాలీ డైలీ ప్రోతం అనే 2 న్యూస్ పేపర్స్ హదీ డెత్ వెనకాల తీవ్రంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి. ఇవి ప్రో హసీనా న్యూస్ పేపర్స్. అండ్ ఈ 2 న్యూస్ పేపర్స్ యొక్క ఆఫీసెస్ మీద నిప్పంటించారు. రీజన్ ఏంటో తెలుసా? నిజమైన జర్నలిజం. అండ్ నాకు నవ్వు వచ్చింది ఏంటంటే, రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది. అదేంటంటే బంగ్లాదేశ్లో ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ చాలా ఎక్కువ అంట. అది కూడా మన ఇండియా కంటే. ఏమోలే, ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం. అండ్ నాకు నవ్వు వస్తుంది ఇంకో విషయం ఏంటంటే, బంగ్లాదేశ్లో జమాత్ ఈ ఇస్లాంకి చెందిన కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా నార్త్ ఈస్ట్ని కబ్జా చేస్తాం, ఆక్రమిస్తాం అని అంటున్నారు. కొన్ని రీల్స్ కూడా చూసా. బంగ్లాదేశ్ ఆర్మీ ఇండియన్ ఆర్మీని ఓడించి మరి నార్త్ ఈస్ట్ని ఆక్రమించుకుని గ్రేటర్ బంగ్లాదేశ్ని క్రియేట్ చేస్తున్నట్టు చూపించారు. నిజంగా ఎంత రెడ్ ఫ్లవర్స్ కాకపోతే ఇండియాకి అండ్ నార్త్ ఈస్ట్కి మధ్యలో ఉన్న కనెక్షన్ కట్ చేసి మరి నార్త్ ఈస్ట్ని ఆక్రమించుకుంటారంట. కానీ అక్కడ వాళ్ళకి తెలియంది ఏంటంటే నార్త్ ఈస్ట్ ప్రజల గురించి. అహోం లేదా అక్కడ ఉన్న ట్రైబల్స్ యుద్ధం చేస్తే నరరూప రాక్షసులుగా మారతారు. వాళ్ళ కంట్రోల్లో ఉన్నారంటే దానికి రీజన్ వాళ్ళు ఇండియాలో పార్ట్ అండ్ ఇండియా రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి. అదే కట్ చేశారనుకోండి, బంగ్లాదేశ్ నార్త్ ఈస్ట్ని కబ్జా చేయడం కాదు, బంగ్లాదేశ్ అనే కంట్రీ ఉందని కూడా హిస్టరీ బుక్స్లో చదువుకునేలా నార్త్ ఈస్ట్ చేస్తుంది. మీకు తెలియకపోతే అహోం వారియర్స్ యొక్క హిస్టరీ చదవండి. అంతేకాదు మేజర్ పవోనా బ్రజాబాషి మణిపూర్ అండ్ యూ కియాంగ్ నాన్బా అంటే మేఘాలయ ఇలాంటి వారియర్స్ హిస్టరీ చదవండి. చదువుతుంటేనే వెన్నులో వణుకు పుట్టుద్ది. అలాంటి వాళ్ళని వీళ్ళు కబ్జా చేస్తారంట. చూద్దాం అసలుకి రేపు ఏం జరుగుద్దో, ఈరోజు నైట్కి ఏం జరుగుద్దో చూద్దాం. ఏమన్నా తేడా వస్తే చేయగలిగింది ఏముంది. సరే, ఒకవేళ ఏమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ వీడియో చేస్తాను. లేదంటే మనం వేరే టాపిక్స్ చాలా ఉన్నాయి మా డీల్ చేయాల్సినవి, అవి చూసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మనం స్టాక్ మార్కెట్ సిరీస్ చేస్తున్నాం. ఎవ్రీ 2 సండేస్కి ఒక వీడియో వస్తుంది. ఎండ్ స్క్రీన్స్లో మీకు స్టాక్ మార్కెట్ ప్లేలిస్ట్ పెడుతున్నాను. దాన్ని చూసి మీకు నచ్చితే స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ చూసి మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. సో చూస్తారని అనుకుంటున్నా. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ